హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఈ సీజన్లో చెన్నై తన హోమ్ గ్రౌండ్ కాకుండా ఎవే మ్యాచ్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగనే ముంబై తన హోమ్ గ్రౌండ్లో మొదటి పరాజయాన్ని చవిచూసింది. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. న్యాచురల్గానే ఐపీఎల్కి సంబంధించి ద క్లాష్ ఆఫ్ టైటాన్స్ అని చెప్పుకునేటువంటి రెండు బలమైనటువంటి టీములు, రెండు కూడా ఇంత మటుకు ఫైవ్ టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచినటువంటి రెండు బలమైనటువంటి టీములు క్లాష్ అయితే ఏ రకంగా ఉంటుందో మరొకసారి ప్రేక్షకులకు అదే రకమైనటువంటి మజాని అందించినటువంటి సందర్భం. వాంఖెడే వేదిక అయింది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి హార్దిక్ పాండ్యా నిర్ణయం ఆల్మోస్ట్ జస్టిఫై చేస్తూ మొదట్లోనే అటు అజింక్య రహానే వికెట్ని సాధించారు. ఈవెన్ ఆ తర్వాత రచిన్ రవీంద్ర కూడా ఎక్కువసేపు వికెట్ మీద నిలబడలేకపోయాడు. హీ స్కోర్డ్ ఓన్లీ 21 రన్స్. సో పవర్ ప్లేలో చక్కటి కంట్రోల్లో ఉన్నటువంటి ముంబై బౌలింగ్. కానీ చెన్నై అటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చాడు, ఓపెనింగ్ స్లాట్ కాకుండా. అలాగనే శివం దూబే ఎప్పట్లాగనే అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన. ఏకంగా 38 బాల్స్లోనే 66 రన్స్, నాట్అవుట్. మరొకవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సీజన్లో రెండవ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు, 60+. ఈ స్కోర్ వాల్యుబుల్ పార్ట్నర్షిప్ విత్ శివం దూబే. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది మిస్టర్ కూల్ ధోని ఇన్నింగ్స్. లాస్ట్ ఓవర్ 20th ఓవర్ సెకండ్ బాల్ వికెట్. ఇంకా 4 బాల్స్ ఫేస్ చేయడానికి ధోని మైదానంలోకి దిగాడు. ఏ గ్రాండ్ వెల్కమ్ ఈవెన్ అట్ ముంబై. నీలి సముద్రంలో ధోనికి అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది. తను ఎదుర్కొన్న ఫస్ట్ 3 బాల్స్, ఫస్ట్ వన్ ఓవర్ లాంగ్ ఆఫ్, సెకండ్ వన్ లాంగ్ ఆన్ అండ్ థర్డ్ వన్ ఓవర్ స్క్వేర్ లెగ్. మొత్తానికి మైదానంలో 4 వైపులా 6లు బాదాడు. లాస్ట్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ 2 రన్స్ని సాధించగలిగారు. సో ఓవరాల్గా 4 బాల్స్ 20 నాట్అవుట్. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది చెన్నై అదే 20 పరుగుల తేడాతోటి ముంబై మీద విజయాన్ని నమోదు చేసుకుంది. సో కాబట్టి లాస్ట్లో ధోని కొట్టినటువంటి ఆ 20 రన్స్ ఎంత వాల్యుబుల్లో అర్థమవుతుంది. అటు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఈ మ్యాచ్లో మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1, అతనికి అలవాటు లేనటువంటి 20th ఓవర్ బౌలింగ్ చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా మహమ్మద్ నబీ 3 ఓవర్సే వేశాడు, 1 ఓవర్ మిగిలింది. ఇంకా ఆశ్చర్యకరంగా అటు శ్రేయాస్ గోపాల్ అయితే 1 ఓవరే వేశాడు, 9 రన్సే కన్సీడ్ చేశాడు, 1 వికెట్ కూడా సాధించాడు. సో అలాంటి శ్రేయాస్ గోపాల్ని కాదని తను స్వయంగా 20వ ఓవర్ వేయటం అందరి కనుబొమ్మల్ని పైకి ఎగరేసేలా చేసింది. ఈవెన్ కెవిన్ పీటర్సన్ కూడా అదే విషయాన్ని తన వ్యాఖ్యానంలో తెలియజేశాడు. ఐ డోంట్ నో వై హార్దిక్ పాండ్యా హెస్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్ అనేటువంటిది. నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నువ్వు క్యాప్టెన్ అయినంత మాత్రాన జట్టు ప్రయోజనాలను ఆలోచించాలి కానీ నీ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేస్తే పనికిరాదు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అదే చేస్తూ ఉన్నాడు. ఇట్స్ వెరీ సాడ్, వెరీ పిటీ టు సే ఆల్ దోస్ కామెంట్స్, బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. మరొకవైపు ఈవెన్ బ్యాటింగ్లో కూడా టిమ్ డేవిడ్ని కాదని తను అప్ ది ఆర్డర్ రావడం అనేటువంటిది కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. 6 బాల్స్ స్కోర్డ్ ఓన్లీ 2 రన్స్. అక్కడే మరొక ఎండ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ మీద కూడా ఒత్తిడిని కలిగించింది. సో ఈ రోజున యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ బ్యాట్స్మెన్, యాజ్ ఎ బౌలర్ 3 విభాగాల్లో కూడా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమైనటువంటి సందర్భం. ఆఫ్ కోర్స్ 3 ఓవర్స్ 43 రన్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 వికెట్స్ తీస్తే నేను 2 వికెట్స్ తీశానని చెప్పడం పెద్ద గొప్ప కాదు. 2 వికెట్స్ తీశాను అని చెప్పుకోవటం. ఎన్ని రన్స్ కన్సీడ్ చేశాడనేటువంటిది ఫార్మెట్ T20 ఫార్మెట్. సో కాబట్టి అందులో ముందు రన్స్ని కట్టడి చేయటమే గొప్పతనం. అందుకే ఈ రోజున బుమ్రా వికెట్లెస్ ఉన్నా కూడా మరొకసారి ఆ రకమైనటువంటి ఆ నర్వ్స్ని కంటిన్యూ చేయగలిగాడు, పొదుపుగా బౌలింగ్ చేయగలిగాడు. అక్కడ ఒక ఎండ్లో ఒత్తిడిని కొనసాగించగలిగాడు బుమ్రా. కోహ్లీ మరొకసారి 1 వికెట్ తోటి మెరిశాడు, బట్ అది సరిపోలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లను తీయాల్సినటువంటి పరిస్థితుల్లో బుమ్రా ఈ రోజున వికెట్లెస్గా ఉండటం ముంబైని కొద్దిగా హర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా లాస్ట్ ఓవర్ మెరుపులు,
దాంతో 200 సాధించగలిగింది, 206 ఆన్ ద బోర్డ్.